వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళది వివో T4 సిరీస్ అండ్ ఐక్యూ వాళ్ళది ఐక్యూ Z10 సిరీస్. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్కి సంబంధించిన ప్రైస్ ఏదైతే ఉందో ఇంక్రీజ్ అవ్వబోతుంది అనేసి అయితే మనకు కొంచెం ఆర్టికల్ సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చినాయి. మార్చ్ 1 నుంచి అయితే ఇంక్రీజ్ అవ్వబోతుంది అనేసి అయితే మనకు అందరూ తెలిసిందే కాబట్టి ఈ మధ్యకాలంలో ర్యామ్ అండ్ స్టోరేజ్ సంబంధించిన ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవ్వబోతుంది. ఈవెన్ స్మార్ట్ బడ్జెట్ ఎంట్రీ లెవెల్ 10-15 వేల స్మార్ట్ ఫోన్స్ వీటిలో కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో చూడాలి ఎట్లుంటుంది ఏం సంగతి అనేసి అయితే మాత్రం. నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా వివో నుంచి స్మార్ట్ ఫోన్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే వివో వాళ్ళది X300 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఇక్కడ MWC అంటే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026 ఉంది కదా, దానికి షోకేస్ అవుతుంది, ఆ ఈవెంట్ షోకేస్ అవుతుంది అనేసి అయితే అంటారు. ఇది వచ్చేసరికి అయితే 2 మార్చిన నుంచి 5th మార్చ్ లోపల ఉండే అవకాశాలు ఉన్నాయి అంటారు. కన్ఫర్మ్ కాగానే ఇంకొక అప్డేట్ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ కూడా పోకో నుంచి అన్నమాట. సో పోకో వాళ్ళది పోకో X8 Pro Max స్మార్ట్ ఫోన్కి సంబంధించిన బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే బయటపడ్డాయండి. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేసి అయితే బయటపడ్డాయి. అంతూ స్కోర్స్ 33,12,095 స్కోర్ అయితే వచ్చింది. ఇది మిడ్ మార్చ్ లోపల లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేసి అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో పోకో ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో పండుగ అయితే చేసుకోవచ్చు అన్నమాట ఈ స్మార్ట్ ఫోన్ నుంచి. నాకైతే మాత్రం పోకో స్మార్ట్ ఫోన్ డిఫరెంట్గా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ వాళ్ళు ఉంటాం. సో యాపిల్ వాళ్ళు యాపిల్ పే మనకు అందరూ తెలిసిందే కదా, అబ్రాడ్లో బాగా యూజ్ చేస్తారు. సో అది ఇండియాలో రాబోతుంది అంటారు. సో ఏమంటారు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ లాగా. సో ఇది వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మేజర్ బ్యాంక్స్ ఉన్నాయి కదా ఇక్కడ లిస్ట్లో చూసుకుంటే ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్తో పాటు ఇక లోపల ఇంటర్నల్ ఏం చేయాలో తెలుస్తుంది కదా. సో దాని ప్రకారము యాపిల్ పే ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. సో మేబీ అబ్రాడ్లో యూజ్ చేస్తున్నట్టు ఆ టెక్నాలజీ ఇండియాలో యూజ్ చేయకపోవచ్చు. UPI అడాప్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మాత్రమే ఇండియాలో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ మనం UPIని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి UPI వచ్చే అవకాశాలు అయితే నాకు ఎక్కువగా అనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే నాయిస్ వాళ్ళు ఉంచామంట. సో నాయిస్ వాళ్ళు నాయిస్ మాస్టర్ బర్డ్స్ 2 అయితే లాంచ్ చేశారు. ఇది ప్రీమియం ఇయర్ బడ్స్ అనమాట. ప్రైస్ చూసుకుంటే 8,000 రూపాయల ప్రైస్తో పాటు వస్తుంది. ఇది వచ్చేసరికి బోత్ సౌండ్స్తో పాటు వీళ్ళు కొలాబరేషన్ తీసుకొస్తున్నట్టు ప్రీమియం అనమాట. అవి చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఇదైతే 8,000కి అయితే అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే గూగుల్ వాళ్ళు ఉంటుంది. సో గూగుల్ వాళ్ళది నానో బనానా 2 అయితే వచ్చేసింది. సో దీంట్లో స్పెషాలిటీ ఏందని అంటే మాత్రం ఇది ఇంకొంచెం ఫాస్ట్గా ఇంకొంచెం ఎఫిషియెంట్గా ఎడిటింగ్ చేస్తుంది అనేసి అయితే అన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మాత్రం ఇప్పుడు హోలీ వస్తుంది కదా, ఇక స్టార్ట్ చేస్తారు ఇక స్టేటస్లా, ఇన్స్టాగ్రామ్ రీల్స్లా, ఫేస్బుక్ పోస్ట్లో కానీ ఇక మెల్లమెల్లగా స్టార్ట్ అయితే చేసేస్తారు. ఇది హోలీకి సంబంధించిన ప్రాంప్ట్స్ రెడీగా పెట్టుకొని పోయి యూట్యూబర్లు ఎవరైనా ఉంటాయి ఇట్లా చెక్కలు కొట్టేస్తుంది. సో స్టార్ట్ అయిపోతాయి ఇక. నెక్స్ట్ చూసుకుంటే ఓన్లీ ఆఫీస్ నుంచి అన్నమాట. సో ఓన్లీ ఆఫీస్ వచ్చేసరికి అయితే ఇది ఓపెన్ సోర్స్ అన్నమాట. వర్డ్ డాక్యుమెంట్ లాగానే ఓన్లీ ఆఫీస్ కూడా వస్తుంది. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఓన్లీ ఆఫీస్ 9.3 అప్డేట్లో ఇది పాస్వర్డ్ ప్రొటెక్షన్ PDFs తీసుకొచ్చారు, లింక్డ్ టూల్స్ తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు సిగ్నేచర్ ఫీచర్ ఏదైతే ఉంటుందో అది దీంట్లో తీసుకొచ్చారు అన్నమాట. ఒకవేళ గిట్ట మీరు ఓన్లీ ఆఫీస్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఇట్లా మీకు ఇది చాలా హెల్ప్ఫుల్ అయ్యే ఫీచర్స్ అనమాట ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ఉంటే. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే ఆసూస్ వాళ్ళ నుంచి. సో ఆసూస్ వాళ్ళు ZenBook Sora 16 అండ్ ZenBook Sora 14 రెండు ల్యాప్టాప్స్ని అయితే లాంచ్ చేశారు. స్పెషాలిటీ ఏందన్న అంటే దీంట్లో క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ X2 Elite Extreme ప్రాసెసర్ అయితే యూజ్ చేసిరన్నమాట. ARM ఆర్కిటెక్చర్తో తయారు చేసిన ప్రాసెసర్ ఇది. దీంట్లో ఏఐకి సంబంధించిన ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇప్పుడు ఇదేంటంటే జపాన్లో లాంచ్ అయింది, మన ఇండియాకి అయితే రాలేదు. వాళ్ళ జెన్స్ని డాలర్స్లో కన్వర్ట్ చేస్తే మాత్రం 16 ఇంచెస్తో వచ్చేసరికి అయితే $2,180 పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో 14 ఇంచెస్ వచ్చేసరికి అయితేనేమో $1,850 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. సో ఎవరైతే వెయిట్ చేయాలి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ల్యాప్టాప్ లాగే ఇంటెల్ AMD ల్యాప్టాప్లు కాకుండా వేరే ల్యాప్టాప్ కావాలంటే ఇది కన్సిడర్ చేసుకో. కానీ ఇండియాలో అయితే టైం అయితే రావడానికి జపాన్లో అయితే ప్రస్తుతం అయితే లాంచ్ అయింది. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే Resident Evil Requiem అనే గేమ్ అయితే లాంచ్ అయిపోయిందో ఇవాళ. ఈ గేమ్ యొక్క ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ అవుతుంది 4,400 ఉంది. మీరు డీలక్స్ ఎడిషన్ ప్రీమియం ఎడిషన్ అంటారు కదా 4,800కి అడిషనల్ ప్రైస్తో పాటు కూడా వస్తుంది డీలక్స్ ఎడిషను. సో మనకు అందరూ తెలిసిందే ఏదైతే రెక్వెన్ సిటీకి ఉందో దానికి కంటిన్యూషన్ లాగా అనుకోవచ్చు, లేకపోతే కంబ్యాక్ మళ్ళీ అక్కడికి వెళ్ళి అనుకోవచ్చు. స్టోరీ 2 క్యారెక్టర్స్తో పాటు నడుస్తుంది, డిఫరెంట్ స్టైల్తో పాటు ఉంటుంది, బాగుంది. కమింగ్ టు సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రం i5
8th జనరేషను 16 GB ర్యామ్. తక్కువ మోస్ట్లీ నేనైతే రికమెండేషన్ చేస్తా 8 GB గ్రాఫిక్ కార్డ్ ఉండేటైతే చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని సిచ్యువేషన్ 6 GB అంటారు కానీ లో సెట్టింగ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక లో సెట్టింగ్స్ పెట్టుకొని 30 FPSలో లాక్ పెట్టుకొని గేమ్ అయితే ఆడాల్సి వస్తుంది. గేమ్ బాగానే ఉంటుంది, జంప్ స్కేర్స్ ఎక్కువ వస్తాయి. హారర్ లాంటివి కావాలంటే మాత్రం ఈ గేమ్ అయితే తీసుకోవాల్సిందే. సో ట్రై అయితే చేయండి, ఒకవేళ పర్చేజ్ చేసుకొని ఆడాలనుకున్న వాళ్ళకి ఆడచ్చు. ఇది ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చింది, మంచి అనిపించి యూస్ఫుల్ అయిందంటే గట్రా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.